నమస్తే వెల్కమ్ టు ఉదయ్ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మార్కాపురం సబ్ కలెక్టర్ కార్యాలయం నందు మీకోసం సమావేశ మందిరంలో గ్రీవెన్స్ కార్యక్రమం. వచ్చే అర్జీల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టి పరిష్కరించాలన్న సబ్ కలెక్టర్ సాదిత్ వెంకట త్రివినాగ్. మార్కాపురం పట్టణంలో పెన్షన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ 1వ తేదీన ఇంటి ముందుకొచ్చి పెన్షన్లు అందిస్తున్నట్లు వెల్లడి. ఇతర దేశాల పత్తి దిగుమతులపై తక్షణమే 50% పన్నులు వేసి భారతదేశ పత్తి రైతుని ఆదుకోవాలని ఏఐకేఎస్ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకుల డిమాండ్. ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం ముక్కంటి మల్లన్న ఆలయానికి పెరిగిన భక్తుల రద్దీ. భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేసిన అధికారులు. పీజీఆర్ఎస్ లో వచ్చిన అర్జీల పరిష్కారంపై సంబంధిత శాఖల జిల్లా అధికారులు ప్రత్యేక దృష్టి సారించి రీఓపెన్ కాకుండా అర్జీలు సకాలంలో గడువులోగా నాణ్యతతో పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ శ్రీమతి తమ్మిం అన్సారీ అధికారులను ఆదేశించారు. సోమవారం ఒంగోలు కలెక్టరేట్లోని మీకోసం సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్రీమతి తమ్మిం అన్సారీ, జాయింట్ కలెక్టర్ శ్రీ ఆర్ గోపాలకృష్ణ, జిల్లా రెవెన్యూ అధికారి శ్రీ చిన్న ఓబులేసు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు శ్రీ శ్రీధర్ రెడ్డి, శ్రీ వరకుమార్, శ్రీ కుమార్ జీ, శ్రీ జాన్సన్ తో కలిసి పాల్గొని ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు. అర్జీల పరిష్కారంలో అలసత్వం లేకుండా సకాలంలో పరిష్కరించేలా అధికారులు శ్రద్ధ చూపాలన్నారు. పీజీఆర్ఎస్ లో వచ్చిన అర్జీల పరిష్కారంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించడం జరిగిందన్నారు. పీజీఆర్ఎస్ లో వచ్చే అర్జీలు సంబంధిత అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి పారదర్శకంగా విచారణ చేసి అర్జీదారులు సంతృప్తి చెందేలా నిర్ణీత గడువులోపు పరిష్కరించాలన్నారు. పరిష్కారంలో భాగంగా సరైన ఎండార్స్మెంట్ ఇచ్చారా లేదా ఆడిట్ టీం పరిశీలన చేయడం జరుగుతుందన్నారు. పీజీఆర్ఎస్ లో వచ్చే అర్జీల పరిష్కారంపై ఐవీఆర్ఎస్ ద్వారా సంబంధిత అర్జీదారుల నుండి ప్రభుత్వం అభిప్రాయాలు సేకరిస్తున్నందున అర్జీదారులతో అధికారులు మర్యాదపూర్వకంగా మాట్లాడాలని కలెక్టర్ సూచించారు. రీఓపెన్ కాకుండా అర్జీలు సకాలంలో గడువులోగా నాణ్యతగా పరిష్కరించాలన్నారు. పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కారంపై ప్రతి శాఖలో ఆడిట్ టీంలతో పాటు నోడల్ అధికారిని ఏర్పాటు చేయడం జరిగిందని, ఆడిట్ లో పెండింగ్ లేకుండా చూడాలన్నారు. ఆయా శాఖలకు సంబంధించిన డాక్యుమెంట్స్ ను ఈపీటీసీ వెబ్సైట్ లో ప్రతిరోజు అప్లోడ్ చేయాలని, ఈ ప్రక్రియపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖలకు చెందిన జిల్లా అధికారులు పాల్గొన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చే అర్జీల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టి బాధ్యతతో పనిచేయాలని, మండల స్థాయిలో వచ్చిన అర్జీలను మండల స్థాయి అధికారులు పరిష్కరించే విధంగా పనిచేయాలని సబ్ కలెక్టర్ సాదిత్ వెంకట త్రివినాగ్ ఆదేశించారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం నందు మీకోసం సమావేశ మందిరంలో గ్రీవెన్స్ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ వెంకట త్రివినాగ్ పాల్గొని ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. వచ్చిన అర్జీలు ఆయా శాఖల అధికారులకు సూచిస్తూ సత్వరమే పరిష్కరించేలా ప్రత్యేక శ్రద్ధ చూపాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ లక్ష్యానికి అధికారులు తూట్లు పడుతున్నారు. మీకోసం కార్యక్రమంలో వచ్చే అర్జీలు మండల స్థాయిలో ఎన్నిసార్లు ఇచ్చిన తమని పట్టించుకోవడం లేదని, అందుకోసం దూర ప్రాంతాల ఇతర మండలాల నుండి సబ్ కలెక్టర్ కార్యాలయానికి వస్తున్నామని సబ్ కలెక్టర్ కు తెలిపారు. మండల స్థాయిలో అధికారులు బాధ్యతగా పనిచేసి వచ్చే అర్జీలను త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజలు ఆఫీసుల చుట్టూ తిరగలేక సమస్యల పరిష్కారం కాక నలిగిపోతున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అధికారులు అందరూ ఒకచోట ఉండడంతో ప్రజా సమస్యలు కొంతమేర వెంటనే పరిష్కరించే విధంగా అడుగులు వేయాలని సద్భావంతో ఏర్పాటు చేసిన మీకోసంలో వస్తున్న అర్జీలు ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చే ప్రతి అర్జీకి అర్థవంతమైన సమాధానం ఇస్తూ త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. మీకోసం కార్యక్రమానికి అన్ని శాఖల అధికారులు తప్పకుండా పాల్గొనాలని, మీకోసంలో లేని వారికి మెమోలు సైతం జారీ చేస్తామని సబ్ కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రం ఎంత ఆర్థిక లోటు ఉన్నప్పటికీ ఇచ్చిన హామీ నెరవేరుస్తున్న మా అధినేత చంద్రబాబు నాయుడని మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి అన్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని 1వ వార్డులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా బడుగు బలహీన పేద ప్రజలకు చేతనిచ్చే విధంగా భరోసా పెన్షన్ 1వ తేదీ ఉదయం సచివాలయ అధికారులతో కలిసి ఇంటింటికి వెళ్లి శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి మాట్లాడారు. ఎప్పుడూ లేని విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెన్షన్లు డబుల్ చేసి పేద ప్రజలకు అండగా నిలబడుతున్నారని, అందులో భాగంగానే ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ 1వ తేదీన ఇంటి ముందరికి వచ్చి పెన్షన్ అందించడం జరుగుతుందని, వైసీపీ ప్రభుత్వం పెన్షన్దారుల్ని మధ్యపెట్టేందుకు కూటమి ప్రభుత్వం పెన్షన్ తొలగించిందని అసత్య ఆరోపణ చేస్తూ సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అర్హత గల ప్రతి ఒక్కరికి పెన్షన్ అందిస్తామని వైసీపీ గాలి మాటలకు ప్రజలు ఏనాడో బుద్ధి చెప్పిన వారికి ఇంకా అర్థం కావడం లేదని అన్నారు.
రెవెన్యూ అధికారులతో కలిసి అప్పటికప్పుడే కొనకనమిట్ల మండల రెవెన్యూ సమస్యల్ని పరిష్కరించిన మార్కపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి ప్రకాశం జిల్లా కొనకనమిట్ల మండలంలోని మండల కేంద్రమైన రెవెన్యూ ఆఫీస్ దగ్గర రెవెన్యూ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలోని వివిధ గ్రామాల నుండి వచ్చిన రైతుల నుండి స్వయంగా 75 ఆర్జీలు స్వీకరించి అప్పటికప్పుడే రెవెన్యూ అధికారులకు సూచన చేసి వాటిని పరిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. రైతులు న్యాయబద్దమైన భూ సమస్యలు ఉంటే తక్షణమే రెవెన్యూ అధికారులు పరిష్కరిస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో కనిగిరి ఆర్డీఓ కేశవర్ధన్ రెడ్డి, కొనకనమిట్ల ఎంఆర్ఓ సురేష్, మండల పార్టీ అధ్యక్షుడు బాబురావు యాదవ్, పెరికె సుఖదేవ్, కుందూరు కాసిరెడ్డి, విఆర్ఓలు, సర్వేయర్లు, సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. పరిధిలో ఏదైతే చెప్పిందో ఆ నామ్స్ ప్రకారం మీరు పనిచేస్తున్నారా లేదా అనేది మీరు ప్రధానంగా చూసుకోవాలి. కానీ ప్రభుత్వం వద్దు చేయొద్దు, ప్రస్తుతం ఆపండి, వాటి మీద అధ్యయనం చేస్తా ఉన్నాం, వాటి మీద ఒక డెసిషన్ తీసుకొని మీకు ఒక ఆర్డర్ ఇస్తాం, ఆ ఆర్డర్ ని బేస్ చేసుకొని మీరే రైతులకు కానీ ప్రజలకు కానీ పనులు చేయండి అని చెప్పినటువంటి పరిస్థితిని మీరు అర్థం చేసుకోవట్లేదు. మీరు కూడా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు జీరో ఖాతాలు ఉన్నాయి, జీరో ఖాతాని ప్రభుత్వం పని చేయొద్దు, మేము ఒక డైరెక్షన్ ఇచ్చేంత వరకు అని చెప్పింది. రెండవది అసైన్మెంట్లు, అగ్రిమెంట్ల మీద గతంలో చాలా వరకు జరిగాయి, పూర్వకాలం రోజులు పోయాయి. ఇప్పుడు అంతా కూడా లేటెస్ట్ యుగాలు వచ్చినాయి. ఇప్పుడు లేటెస్ట్ యుగాలలో అగ్రిమెంట్ల మీద ఆన్లైన్ లెక్కడం లాంటి వాళ్ళ పేర్ల మీద చేయడం ఇటువంటి ప్రస్తుతం ఆఫ్ చేసింది గవర్నమెంట్. ఇది ఇక్కడ ఎంఆర్ఓ గారు లేకుంటే ఆర్డీఓ గారు లాంటి కలెక్టర్ గారు వీళ్ళ పరిధిలో ఆపింది కాదు. ఇది స్టేట్ వైడ్ గా మనకు ఒక్కరికి ఉన్న సమస్య కూడా కాదు. స్టేట్ వైడ్ గా యావత్ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగానికి అందరికి కూడా ఈ రకమైనటువంటి సమస్య ఉంది. దీనికి కూడా ఒక శాశ్వత పరిష్కారం తీసుకొద్దామన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఆఫ్ చేసిన మాట వాస్తవం. ఇతర దేశాల పత్తి దిగుమతులపై తక్షణమే 50% పన్నును వేసి భారతదేశ పత్తి రైతులను ఆదుకోవాలని ఏఐకేఎస్ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం నందు అఖిల భారత రైతు సంఘం ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం పత్తి దిగుమతులపై ఎత్తివేసిన 11% పన్నును వెంటనే ఉపసంహరించుకోవాలని, విదేశాల నుండి పత్తి దిగుమతులపై 50% పన్ను విధించాలని రాష్ట్ర రైతు సంఘం మరియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం స్థానిక సబ్ కలెక్టర్ సాదిత్ వెంకట త్రివేణకు డిమాండ్లతో కూడిన వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి వర్గత దగ్గుపాటి సోమయ్య మాట్లాడారు. పత్తి రైతుల్ని కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని, దిగుమతులపై ఎత్తివేసిన పన్నును వెంటనే 50% పెంచి పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టాలని, ఈ విధంగా పన్నును ఎత్తివేయడంపై రైతు మెడలపై కత్తి పెట్టినట్లేనని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం రైతుల్ని పట్టించుకోకుండా కార్పొరేట్లకు కట్టబెట్టాలని చూస్తే దేశవ్యాప్తంగా ఉద్యమం లేవడం జరుగుతుందని ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అనంతరం జిల్లా ప్రధాన కార్యదర్శి రైతు సంఘం సిపిఐ వీరారెడ్డి మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం నిరంకుశ పోకడం వల్ల రైతులు నష్టపోతున్నారని, కార్పొరేట్ కంపెనీలకు రైతులను బలి పశువులు చేస్తున్నారని, పత్తి రైతులకు కనీస మద్దతు ధర ప్రకటించకుండా ఇతర దేశాల నుండి పత్తి దిగుమతి చేసుకునేందుకు వీలు కల్పించడం హేయమైన చర్య అని, ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం రైతులకు తొలగి ఇతర దేశాల పత్తి దిగుమతుల్ని అడ్డుకొని రైతులకు న్యాయం చేయాలని, లేని పక్షంలో రానున్న రోజుల్లో ఈ ఉద్యమాన్ని మరింత బలోపేతం చేసి కేంద్ర ప్రభుత్వాన్ని అధిరేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు రవి, బాలనాగయ్య, సిపిఎం పార్టీ నాయకులు అంది నాజరయ్య, షేక్ కాసిం, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు సయ్యద్ ఇమ్రాన్, రాష్ట్ర రైతు సంఘం నాయకులు, సిపిఎం, సిపిఐ, ప్రజా సంఘ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈరోజు కార్పొరేట్ల యొక్క లాభాలు పరమావధిగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం పనిచేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. కార్పొరేట్లకి వ్యవసాయాన్ని కారుచౌకగా కట్టబెట్టడంలో భాగంగా ఈరోజు వ్యవసాయ ఉత్పత్తులపైన ఉన్న ట్యాక్సుల్ని ఎత్తివేయడం అంటే ఇది రైతుల మెడపైన కత్తి పెట్టడం అనేది ఈ సందర్భంగా మేము రైతు సంఘంగా చెప్పదలుచుకున్నాం. ఈరోజు ఇతర దేశాల్లో మన భారత ఉత్పత్తులపైన అమెరికా 25% నుంచి 50% పెంచింది. ఫలితంగా మన దేశంలో ఉన్నటువంటి వ్యవసాయ ఉత్పత్తులన్నీ ఇతర ప్రపంచ దేశాలకి అమెరికాకు వెళ్లాలంటే ఖరీదైన వస్తువుగా మారి ఎగుమతులు నశించి వ్యవసాయం కునారిల్లిపోతుంది. ఇటువంటి తరుణంలో వ్యవసాయాన్ని కాపాడాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ ఉత్పత్తుల్ని దిగుమతులు చేసుకోవడంలో ఈరోజు పత్తికి 15%గా ఉన్నది దిగుమతి సుంకం. ఆ 15%ని జీరో ట్యాక్స్ కు చేశారు. అంటే ఇతర ప్రపంచంలో ఏ దేశంలో నుంచి అయినా భారతదేశంలోకి పత్తి కారు చౌకగా కొన్ని లక్షల వేల టన్నులు పత్తిని భారతదేశంలోకి దిగుమతి కాబోతున్న పరిస్థితి వస్తుంది. ఫలితంగా భారతదేశంలో పండించే పత్తికి ధర విపరీతంగా పడిపోయే ప్రమాదం ఉన్నది. ఫలితంగా రైతుల ఆత్మహత్యలు పెరిగే ప్రమాదం ఉన్నది. కాబట్టి పత్తికి ఇతర ఏ దేశం నుంచి దిగుమతి కావాలన్నా కూడా ఈ యొక్క ట్యాక్స్ ని ఇంకా 15% కాదు కదా 50%, 60% కూడా ట్యాక్స్ వేసి
భారతదేశ వ్యవసాయ ఉత్పత్తుల్ని పత్తిని కాపాడాల్సినటువంటి ప్రభుత్వం ఈరోజు పత్తి రైతుల్ని తీవ్రంగా దగా చేసే ఈ విధానానికి వ్యతిరేకంగా ఈరోజు దేశవ్యాప్తంగా రైతు సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన పోరాటాలు నిర్వహించడం జరుగుతూ ఉన్నది. వెంటనే ఈ పత్తి దిగుమతి ట్యాక్స్ ని 50% పెంచకపోతే రానున్న కాలంలో రైతుల ఆగ్రహానికి గురియాల్సి వస్తుందని కూడా ఈ సందర్భంగా ఈ కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం. రైతు సోదరులారా, ఈరోజు దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి విధానాలకి నిరసనగా, ఈరోజు ట్రంప్ అవలంబిస్తున్నటువంటి విధానాలకు నిరసనగా ఇతర దేశాల నుంచి మన దేశంలోకి దిగుమతి అవుతున్నటువంటి పత్తి పంటపై 50% పన్నుల్ని విధిస్తూ ఉన్నారు. అదేవిధంగా మన దేశంలో నుంచి ఇతర దేశానికి ఎగుమతి చేస్తున్నటువంటి అమెరికా ఇతర దేశాల్లోకి ఎగుమతి చేస్తున్న పంటలపై మన ఉత్పత్తులపై ట్రంప్ 50% పన్నులు విధిస్తున్నాడు. అదేవిధంగా మన దేశంలో దిగుమతి అవుతున్నటువంటి పత్తి పంటపై గతంలో 11% పన్నుంటే ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం అది 0% తీసుకొచ్చి దిగుమతి చేయడం ద్వారా మన దేశ రైతాంగానికి తీవ్రమైనటువంటి నష్టం కలుగుతా ఉంది. అందువల్ల ఈ దేశంలో ఉన్నటువంటి పత్తి మిల్లులు, పత్తి నూనె మిల్లులు, కంపెనీలన్నీ కూడా రాబోయేటువంటి సంవత్సర కాలానికి పత్తినంతా దిగుమతి చేసుకోవడం ద్వారా మన రైతాంగానికి తీవ్ర నష్టం జరుగుతుంది. కాబట్టి ఈ విధానాలకు నిరసనగా దేశవ్యాప్తంగా సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఈరోజు అన్ని ప్రాంతాల్లో నిరసన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగానే మన జిల్లాలో ఇక్కడ మార్కాపురం సబ్ కలెక్టర్ ఆధ్వర్యంలో, సబ్ కలెక్టర్ ఆఫీస్ దగ్గర రైతు సంఘాల ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం జరుగుతుంది. ఇందులో అన్ని రైతు సంఘాలు పాల్గొంటా ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా సంయుక్త కిసాన్ మోర్చా తరపున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. నంద్యాల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం ముక్కటి మల్లన్న ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. వరుసగా సెలవులు రావడంతో స్వామి అమ్మవార్లకు మొక్కులు తీర్చుకునేందుకు దర్శనానికి భారీగా తరలివచ్చిన భక్తులు క్షేత్రమంతా భక్తి జనంతో సందడి వాతావరణం నెలకొంది. భక్తులు వేకువజామున నుండే పాతాళ గంగలో పుణ్య స్నానం ఆచరించి శ్రీ బ్రహ్మరంభ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనార్థమై క్యూ లైన్ లో దర్శన కంపార్ట్మెంట్లో బారులు తీరారు. శ్రీ స్వామి అమ్మవార్ల దర్శనానికి సుమారు 2 గంటల సమయం పడుతుంది. మరోపక్క భక్తుల రద్దీ దృష్ట్యా శని ఆది సోమవారంలో అర్జిత అభిషేకాలు, కుంకుమార్చన నిలుపుదల చేసిన అధికారులు సామాన్య భక్తులకు ఉచిత అతి శీఘ్ర దర్శనానికి క్యూలైన్ల ద్వారా స్వామి అమ్మవార్లను దర్శించుకుంటున్నారు. ఆన్లైన్లో వీఐపీ బ్రేక్ టికెట్లు బుక్ చేసుకున్న భక్తులకు 3 విడతలుగా ఉదయం 7:30 నుండి 2:30 రాత్రి 9 గంటల మాత్రమే స్పర్శ దర్శనం అనుమతిస్తున్న అధికారులు భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ క్యూలైన్లో భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా శ్రీ స్వామి అమ్మవార్లను దర్శించుకునేలా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దర్శనార్థమై క్యూలైన్లో కంపార్ట్మెంట్లో ఉన్న భక్తులకు ఎప్పటికప్పుడు అల్పాహారం, బిస్కెట్స్, మంచినీరు అందిస్తున్నామని దేవస్థానం ఈవో శ్రీనివాసరావు తెలిపారు. స్పోర్ట్స్ పెన్షన్ ఇప్పించండి సార్ అంటూ చిన్న దోర్నాల గ్రామం చెందిన వితంతు మహిళా ఎలకపాటి మరియమ్మ సబ్ కలెక్టర్ సాదిత్ వెంకట త్రివినాగ్ను వేడుకున్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం నందు చిన్న దోర్నాల గ్రామానికి చెందిన ఎలకపాటి మరియమ్మ భర్త ప్రకాష్ రావు గత 18 నెలల కిందట వృద్ధాప్య పెన్షన్ తీసుకుంటూ మరణించడంతో కుటుంబ పోషణ భారంగా ఉంటుందని భర్తకు రావాల్సిన పెన్షన్ తనకు ఇప్పించవలసిందిగా దోర్నాల మండల కార్యాలయం మరియు సచివాలయ అధికారులను పలుమార్లు వేడుకున్నప్పటికీ కనికరించడం లేదని మీరైనా నాకు ఎన్టీఆర్ భరోసా స్పోర్ట్స్ పెన్షన్ మంజూరు చేసి న్యాయం చేయాలని మార్కాపురం స్థానిక సబ్ కలెక్టర్ వెంకట త్రినాథ్కు మీకోసం కార్యక్రమం వినతి పత్రం సమర్పించి ఎలకపాటి మరియమ్మ వేడుకున్నారు. గత 3 నెలల క్రితం పెన్షన్ శాంక్షన్ అయిందని తనకు ఇస్తామని చెప్పిన సచివాలయ ఉద్యోగులు మాట మారుస్తూ తనకు పెన్షన్ శాంక్షన్ కాలేదని, బ్యాంకులో తనకు డబ్బులు పడలేదంటూ పూటొక మాట చెబుతూ తనకు సచివాలయం చుట్టూ తిప్పుకుంటున్నారని, ఇప్పటికైనా ఉన్నతాధికారులు కరుణించి తనకు న్యాయం చేయాలని ఆమె కోరుకున్నారు. నా పేరు మరియమ్మ. నా భర్త ప్రకాశం సంవత్సరంన్నర అయింది చనిపోయి. పింఛన్కు పెట్టుకుంటే వచ్చింది పింఛన్ వచ్చినాక వాళ్ళే వచ్చిందని ఇంటికి వచ్చి చెప్పారు. సరే ఆ నెల పోయి అడిగితే వచ్చే నెల ఇస్తామన్నారు. మళ్ళీ నెల పోయి అడిగితే ఏదో మీటింగ్లకు పోయి ఇస్తాంలే అన్నారు. మళ్ళీ నెల పోయి అడిగితే నీ పేరు రాలేదు అని అన్నారు. ఇప్పుడు ఈ నెల అడిగితే నీ పేరే రాలేదు అంటున్నారు. ఆ పింఛన్ ఇవ్వటం లేదు, ఆపేసారు. వచ్చిన పింఛన్ బ్యాంకులో ఉన్నాయి నీ డబ్బులు అని చెబుతున్నారు. అసలు ఏం లేదు, దిక్కులేని దాన్ని నేను. నా పరిస్థితి అది. తనాది నా పెన్ను. అధికారులందరూ నాకు న్యాయం చేయాలి. పింఛనే ఆధారము, పిల్లలు లేరు, నాకు ఇల్లు లేదు, అసలు ఏం లేదు, భర్త లేడు. ఈ పింఛన్ మీదనే ఆధారం నా జీవనోపాధి. అంత కష్టాలలో ఉన్నా నేను. నన్ను పింఛన్ అందరు కలిసి ఆదుకోవాలి.
విద్యార్థిని పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన పల్లె వెలుగు ఆర్టీసీ బస్ కండక్టర్పై విద్యార్థిని తల్లిదండ్రులు గిద్దెలు డిపో మేనేజర్కు ఫిర్యాదు చేశారు. ప్రకాశం జిల్లా రాచర్ల మండలం రాచర్లపారం గ్రామానికి చెందిన విద్యార్థిని రాచర్ల మోడల్ స్కూల్లో 8వ తరగతి చదువుతుంది. తన గ్రామం నుండి మోడల్ స్కూల్కు వెళ్లేందుకు ఫారెన్ సమీపంలో గిద్దెలూరు నుండి ఖమ్మం వైపు వెళ్లే ఏపీ 29Z2281 పల్లె వెలుగు బస్సును ఆగస్టు 30వ తేదీన ఎక్కింది. మార్గం మధ్యలో విద్యార్థిని బస్ పాస్ చూపించాలని కండక్టర్ త్వరగా బస్ పాస్ విద్యార్థిని చూపిస్తున్న క్రమంలో బస్సులో నుండి గాలికి బస్ పాస్ ఎగిరిపోయి బయటపడింది. బస్ పాస్ తెచ్చుకోవాలని బస్సును నిలిపిన కండక్టర్ నమ్రత బస్సు దిగిన వెంటనే కండక్టర్ రైట్ అంటూ డ్రైవర్ను బస్సును ముందుకు నడపాలని ఆదేశించాడు. బస్సు వెళ్లిపోగా విద్యార్థి ఒంటరిగా మార్గ మధ్యలోనే ఉండిపోయింది. కొంతమంది వ్యక్తులు ఈ విషయాన్ని గమనించి వెంటనే విద్యార్థిని తండ్రికి సమాచారం అందించారు. వెంటనే అక్కడికి ఆందోళనగా చేరుకున్న తండ్రి బాలికను పాఠశాలకు తీసుకెళ్లి విడిచిపెట్టాడు. బస్ కండక్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరించి బాలికను ఒంటరిగా విడిచిపెట్టి వెళ్లడంపై ఆగ్రహం చెందిన బాలిక తండ్రి గిద్దెలూరు ఆర్టీసీ డిపో మేనేజర్కు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశాడు. తన కూతురికి ఏదైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని ఆయన ఆవేదన చెందారు. వెంటనే నిర్లక్ష్యంగా వ్యవహరించిన కండక్టర్పై చర్యలు తీసుకోవాలని విద్యార్థిని కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. నా పేరు పి నమ్రత. నేను ఏపీ మోడల్ స్కూల్లో 8వ తరగతి చదువుతున్నాను. నేను నిన్న ఉదయము 8:45కు ఖమ్మం బస్ ఎక్కాను. అక్కడ ఆ కండక్టర్కి పాస్ అడిగితే చూపించాను. ఆ అంకుల్ తర్వాత పాల కేంద్రం దగ్గర నా చేతిలో నుంచి హఠాత్తుగా పాస్ ఎగిరిపోయింది. తర్వాత పాస్ తెచ్చుకోమని అంకుల్ ఆగుతానని దింపాడు. తర్వాత ఎమ్మటే వెళ్ళిపోయాడు. ఆ బస్సులో ఉన్న కొంతమంది మా ఊరు వాళ్ళు మా డాడీకి ఫోన్ చేసి ఇట్లా దింపారు అని చెప్పారు. మా డాడీ హడావిడిగా వచ్చి నన్ను తీసుకెళ్ళాడు. రాచర్ల ఫారం నుంచి ఖమ్మం సర్వీస్ వెళ్ళే బస్సులో నిన్న స్కూల్కు మార్నింగ్ 8:30కు బయలుదేరింది. వెళ్ళే క్రమంలో మా పాప పిల్లలు మా పాప అందరూ కలిసి కండక్టర్కు పాస్ చూపించడం జరిగింది. అన్ఎక్స్పెక్టెడ్గా మధ్యాహ్న పాస్ గాలికి ఆ డోర్ దగ్గర గాలి ఎక్కువ ఉండడంతో పాస్ ఎగిరి బయటకు వెళ్ళిపోయింది. దాంతో కండక్టరు పాస్ తెచ్చుకోమని బస్సు ఆపి పాప దిగినమ్మటనే మార్గం మధ్యలో వదిలేసి అతను బస్సు వెళ్ళిపోయింది. దీన్ని చూసిన దాంట్లో నాకు తెలిసిన వాళ్ళు బస్సులో ఉండి ఇట్లా మీ పాపను మధ్యాహ్నం దించేసినారు, ఒక్క పాప ఉంది అని చెప్పి నాకు మెసేజ్ ఇవ్వడంతో నేను ఇంటి నుంచి బయలుదేరిపోయాను. నేను వెళ్ళే వరకు దారమ్మటి ఏడ్చుకుంటా భయాందోళనకు గురయ్యి ఒక్కటి ఏడ్చుకుంటా వెళ్ళిపోయింది. నేను పోయిన తర్వాత పోయి స్కూల్లో ఉపాధ్యాయులకు కూడా ఇలా జరిగిందని చెప్పి ప్రిన్సిపాల్కి కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీంతో ఒక అమ్మాయిని ఆ కండక్టర్ మధ్యాహ్నం దించేసి అక్కడ అమానుష్యమైన ప్రాంతం అందులో ఒక్కదాన్ని వదిలేసి వెళ్ళిపోవడం ఎంతమంది సమంజసమని మేము అడుగుతున్నాం. ఇదే విషయమై మా గ్రామ పెద్దలు అందరం కలిసి డిఎం గారి దగ్గరికి, డిపో మేనేజర్ దగ్గరికి వెళ్ళి ఆ బస్సు నెంబరు అది ఇలా జరిగిందని చెప్పి డిఎంకు కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. ఇలా ఇప్పుడు మహిళలకు ఫ్రీ బస్ అని కూడా ఇలా ఒక అమ్మాయిని మధ్యాహ్నం వదిలేసి పెట్టిపోవడం ఎంతవరకు సమంజసం? ఒక బాధ్యత లేకుండా బాధ్యత రహితంగా ఆ కండక్టరు ఇలా చేయడం ఎంతవరకు సమంజసమని మేము అడుగుతున్నాము. అధికారులు స్పందించి ఇలాంటివి ఎక్కడ కూడా జరగకుండా ఆదేశాలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. సిటీ కేబుల్ వారి బంపర్ ఆఫర్, ఇంటర్నెట్ తో పాటు కేబుల్ టీవీ కాంబో ఆఫర్. ఇంటర్నెట్ తో పాటు అన్ని తెలుగు ప్యాకేజీలతో 350కి పైగా ఛానల్స్ తో మీ కేబుల్ టీవీ కేవలం 700 రూపాయలు మాత్రమే. ఈ చక్కని సదవకాశం మార్కాపురం పట్టణ వాసులకు మాత్రమే. వివరాలకు సంప్రదించండి శ్రీ ఉదయ్ సాట్ విజన్ మరియు ఆర్ఆర్ కేబుల్, నెహ్రూ బజార్, మార్కాపురం. సెల్ నంబర్ 9505084077. వెల్కమ్ బ్యాక్ టు న్యూస్.
ప్రకాశం జిల్లా కొనకలమెట్ల మండలంలోని సిద్ధవరం పంచాయతీ ఎల్లమ్మ కిసాన్ డ్రోన్ గ్రూప్ మార్కపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. దర్శి వ్యవసాయ సహాయకులు కె బాలాజీ నాయక్ మాట్లాడారు. ఈ డ్రోన్ సంబంధించి ప్రభుత్వం 80% సబ్సిడీతో రైతులకు డ్రోన్లను సప్లై చేయడం జరిగిందని, దీనికి సంబంధించిన వివరాలు మొత్తం 98 లక్షల నుండి 78 లక్షల రైతు వాటా 2 లక్షల రూపాయలు ప్రభుత్వం అందించడం జరుగుతుందని తెలిపారు. వ్యవసాయ అధికారి కె ప్రకాష్ తో మాట్లాడుతూ దీని ద్వారా వరి పొలాల్లో డ్రోన్ ఉపయోగించి జింక్ సల్ఫేట్ ను సూక్ష్మదాస పోషకాలని పిచికారీ చేయడం వల్ల సాంప్రదాయ పద్ధతుల కంటే సమర్థవంతంగా అందించవచ్చని, దూరం ద్వారా మరింత సులువుగా తక్కువ సమయానికి ఎకరానికి 10 నిమిషాలు మరియు తక్కువ నీటితో పిచికారీ చేయవచ్చని, ద్వారా పిచికారీ చేసినచో ఎకరాకు 2500 నుండి 3000 వరకు సాగు ఖర్చు తగ్గించుకోవచ్చని, డ్రోన్ ద్వారా రైతులు పిచికారీ చేసినచో పాములు మరియు ఇతర విషజీవులు బారి నుండి రైతులు ఎలాంటి ప్రమాదం లేకుండా సురక్షితంగా కాపాడుకోవచ్చని తెలిపారు. డ్రోన్ ద్వారా తక్కువ సమయంలో ఎక్కువ విస్తీర్ణాన్ని పిచికారీ చేయడం వల్ల రైతులకు ఆసక్తి చూపిస్తున్నారని తెలిపారు. ఎర్రగొండపాలెం పట్టణంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని పట్టణంలోని ఎస్బీఐ బజార్లో పార్టీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఎర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరు నిరీక్షణ్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. బ్యాంకు బజార్లో స్వయంగా లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పెన్షన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలుగుదేశం ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో ఎన్నికల ముందు ఇచ్చిన హామీలో భాగంగా పెంచిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అందిస్తున్నామని తెలిపారు. సచివాలయ ఉద్యోగుల ద్వారా పార్టీ నాయకులతో కలిసి ఉదయం 7 గంటల నుండే పంపిణీ చేశారు. వృద్ధాప్య వితంతు పెన్షన్దారులకు 4000, వికలాంగులకు 6000 అందించారు. ఈ కార్యక్రమంలో ఎరిక్షన్ బాబుతో పాటు మార్కెట్ యార్డ్ చైర్మన్ చేకూరు సుబ్బయ్య, పార్టీ నేతలు వెంగళరెడ్డి, వెంగినాటి శ్రీను, తోట మహేష్ నాయుడు, కొత్తమాసు సుబ్రహ్మణ్యంతో పాటుగా ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు, జనసేన నాయకులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. మార్కపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి ఈరోజు తర్లపాడు మండలంలోని మేకలవారిపల్లిని సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామంలో సామాజిక పెన్షన్లు స్వయంగా లబ్ధిదారులకు అందించారు. పెన్షన్ తీసుకున్న అవతాతల్ని ఆప్యాయంగా పలకరించారు. తర్వాత బుడ్డపల్లి గ్రామంలో సీసీ డ్రైన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. గ్రామస్తులు ఈ సందర్భంగా తమ సమస్యలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగా వెంటనే అధికారులను ఫోన్లో సంప్రదించి పరిష్కరించేలా సూచన ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, తెలుగుదేశం పార్టీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. బేస్తవారిపేట మండలం పీవీపురం గ్రామానికి చెందిన పగ్గల వెంకటేశ్వర్ అనే వ్యక్తి తన భార్య అయిన రామలక్ష్మి వివాహమైన దగ్గర నుండి పలు సందర్భాల్లో అనుమానం వేధించేవాడు. ఈ క్రమంలో పొలంలోని తీసుకుని వెళ్లి గొడ్డలతో తల మీద, మెడ మీద నరికి హత్య చేసి అక్కడి నుండి తప్పించుకోవడం జరిగింది. ఈ క్రమంలో వివరాలు అందుకున్న స్థానిక ఎస్ఐ రవీందర్ రెడ్డి మరియు సీఎం మల్లికార్జున్ చాకచక్యంతో నిందితుడు వెంకటేశ్వర్ను అదుపులోకి తీసుకుని హత్యకు ఉపయోగించిన గొడ్డలి, ద్విచక్ర వాహనం మరియు రక్తపు చొక్కా స్వాధీనం చేసుకుని నిందితుడిని రిమాండ్కు తరలించడం జరిగింది. పోయిన నెల 22/8/2025 తారీఖున సుమారు సాయంత్రం 9 గంటలప్పుడు మాకు ఒక విఆర్ఓ గారు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దానిలో ఏం జరిగిందంటే పగ్గాల వెంకటేశ్వర్లు అనే అతను తన భార్య అయిన పగ్గాల రామలక్ష్మణి పీవీపురం చెందిన వాళ్ళు అనుమానంతో ఆమెని హత్య చేసి పొలాల్లోనే, వాళ్ళ మొక్కజొన్న పొలంలోనే చంపేసి అతను పారిపోవడం జరిగింది. దాన్ని బేస్ చేసుకున్నాను ఎఫ్ఐఆర్ కట్టి ఆ రోజు ఇంక్వెస్ట్ చేసి దర్యాప్తుని చేయడం జరిగింది. దర్యాప్తులో మనకు తెలిసింది ఏంటంటే ఇతను ఆమెని కొంచెం పెళ్ళైన కాడి నుంచి కూడా కొంచెం అనుమానంగా ఉండేది ఇతనికి. అయినా కానీ పిల్లలు వాళ్ళ కోసం సర్దుకున్నట్లు ఉండేవాళ్ళు. ఇతనికి ఆ అనుమానం రోజు రోజుకి ఎక్కువయ్యి ఆమెను చంపాలనే ఉద్దేశంతో పోయిన నెల ప్రీప్లాన్డ్గానే ఆమెని పొలం కాడ పని ఉందని చెప్పి తీసుకుని వెళ్ళి ఆ రోజు పొలం పనులు అయిన తర్వాత ఆ ముందర వెళ్తా ఉంటే ఒక గొడ్డలిని తీసుకొని ఆమెని ఫస్ట్ తల మీద, తర్వాత మెడ మీద నరికి చంపటం. అక్కడి నుంచి వెళ్తూ వాళ్ళ తమ్ముడికి మీ వదిలి చంపేశాను, వాళ్ళ పేరెంట్స్కి వచ్చి బాడీని తీసుకెళ్ళమని చెప్పడం జరిగింది. ఆ రోజు అతను పారిపోయి ఉన్నాడు. ఈరోజు మన పంచాయతీ ఆఫీస్ దగ్గర అతను సమాచారం ఉంటే వెళ్ళి అతన్ని అరెస్ట్ చేసి ఆ రోజు అతను వాడిన బైక్ని, అలాగే నేరానికి ఉపయోగించిన గొడ్డలి, ఆ రోజు అతను రక్త మార్గంతో ఉన్న షర్ట్ని కూడా ఈరోజు సీజ్ చేయడం జరిగింది. చేసి అతన్ని వాళ్ళ రిమాండ్ పంపించడం జరుగుతుంది. కూటమి ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికులకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో విజయవాడలో రాష్ట్ర లేబర్ ఆఫీస్ వద్ద మహాధర్ణ కార్యక్రమానికి పిలుపునిస్తున్నట్లు భవన నిర్మాణ సంఘం జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి ఆవులయ్య తెలిపారు. ప్రకాశం జిల్లా కొమరోలులోని ఓ ప్రైవేటు భవనంలో భవన నిర్మాణ కార్మిక సంఘం మండల సమావేశం స్థానిక అధ్యక్షుడు సింగరయ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేయగా ముఖ్య అతిథిగా జిల్లా భవన నిర్మాణ సంఘం ఆర్గనైజేషన్ కార్యదర్శి ఆవులయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మండల భవన నిర్మాణ కార్మికులతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికులకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో సెప్టెంబర్ 15వ తేదీన విజయవాడలోని రాష్ట్ర లేబర్ కార్యాలయం వద్ద మహాధర్నాకు పిలుపునిచ్చామని, మహాధర్నా
ధర్నాలో ప్రతి మండలం నుండి కూడా అత్యధిక సంఖ్యలో భవన నిర్మాణ కార్మికులు పాల్గొనాలని వారికి సూచించారు. ఈ సందర్భంగా ఉదయ్ న్యూస్ ద్వారా ఆయన పలు సమస్యలను తెలిపారు. భవన నిర్మాణ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని మేనిఫెస్టోలో కూటమి ప్రభుత్వం తెలిపారని, నేటికి దాన్ని ఊసేలేదని అన్నారు. భవన నిర్మాణ కార్మికులకు రావాల్సిన సంక్షేమాలు ఏవీ అందడం లేదని ఆయన ఆవేదన చెందారు. ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మికులు శ్రీను, కరీముల్లా, మహబూబ్, సుబాని, శ్రీను, రాజేష్, మస్తాన్ ఇతరులు పాల్గొన్నారు. సెప్టెంబర్ 15వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి రాష్ట్ర లేబర్ కమిషనర్ కార్యాలయం దగ్గర మహాధర్నా జరుగుతుంది. ధర్నాలో కొమరోలు మండలంలో ఉన్నటువంటి భవన నిర్మాణ కార్మికులందరూ కూడా పాల్గొనాలని చెప్పేసి ఈ రోజు గిద్దలూరు కొమరోలు గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర భవన నిర్మాణ కార్మిక సంఘం మండల సమావేశం జరిగింది. సమావేశంలో భవన నిర్మాణ కార్మికులు అందరూ కూడా పాల్గొన్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు సంవత్సరం కావస్తా ఉంది. ఎన్నికలప్పుడు భవన నిర్మాణ కార్మికులకు ఆగిపోయినటువంటి సంక్షేమ బోర్డు ఏదైతే ఉందో దాన్ని పునరుద్ధరిస్తామని చెప్పేసి ప్రజాగలం ఎన్నికల మేనిఫెస్టోలో 5వ పేజీలో స్పష్టంగా పొందుపరిచారు. ఆగిపోయినటువంటి భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును మేము అధికారంలోకి వస్తే పునరుద్ధరిస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. ఇప్పుడు సంవత్సరం దాటి 12-13 నెలలు కావస్తా ఉంది. అయినా కూడా భవన నిర్మాణ కార్మికులకు సంబంధించిన సంక్షేమ బోర్డును ఎలాంటిగా ప్రారంభించలేదు. ఓరక నామినేట్ పోస్టుగా ఉన్నటువంటి చైర్మన్ పదవిని ఇచ్చారే తప్ప ఎక్కడే కానీ కింది స్థాయి వరకు భవన నిర్మాణ కార్మికుల యొక్క సంక్షేమ పథకాలు అమలు కావట్లేదు. ఇవాళ కార్మికులకు సంక్షేమ పథకాలు అమలు కావడంతో అర్హత ఉన్నటువంటి భవన నిర్మాణ కార్మికుడు సంక్షేమ బోర్డుకు దూరం అవుతున్నారు. ఇవాళ భార్య కానిపైన 20,000 రూపాయలు ఇస్తున్నారు, కూతురు కానిపైన 20,000 రూపాయలు ఇస్తున్నారు. కార్మికుడు ప్రమాదశాత్తు మరణిస్తే బోర్డు నుంచి ప్రమాద బీమా వస్తా ఉంది. ఇవాళ భవన నిర్మాణ కార్మికులకు అమలు చేసేటువంటి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వానికి భారం అయ్యేటువంటి పరిస్థితిలో కనపడటం లేదు. అవి ప్రభుత్వానికి ఎలాంటి భారం కాదు. కార్మికుల యొక్క సెజ్ రూపంతో ఏదైతే నిర్మాణాల నుంచి 1% సెజ్ వసూలు చేస్తున్నారో ఆ సెజ్ రూపంలో పోగైన డబ్బులు దాదాపు 2,900 కోట్ల రూపాయలు బోర్డులో ఉన్నాయి. కానీ కార్మికులకు సంక్షేమ పథకాలు ఇవ్వడంలో ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఇటు కేంద్ర ప్రభుత్వం మినమేసాలు లెక్కేస్తా ఉంది. ఇప్పటికైనా సరే కూటమి ప్రభుత్వం ఆలోచన చేసి భవన నిర్మాణ కార్మికులకు పోరాడి సాధించుకునే సంక్షేమ బోర్డు ఏదైతే ఉందో దాని ద్వారా సంక్షేమ పథకాలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ వచ్చే నెల 15వ తారీఖున జరిగేటువంటి విజయవాడలో జరిగేటువంటి లేబర్ కమిషనర్ కార్యాలయం ముట్టడిలో భవన నిర్మాణ కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి భవన నిర్మాణ కార్మిక సంఘం ప్రకాశం జిల్లా కమిటీ విజ్ఞప్తి చేస్తున్నాం. నంద్యాల జిల్లా శ్రీశైలం జలాశయానికి భారీగా కొనసాగుతున్న వరద ఉధృతి. ప్రాజెక్టు 10 గేట్లు 10 అడుగుల మేర ఎత్తివేశారు. డ్యాం గేట్లపై నుండి కృష్ణమ్మ నాగార్జున సాగర్ వైపు పరుగులు పెడుతుంది. డ్యాం 10 రేడియల్ ట్రస్ట్ గేట్ల ద్వారా 3,34,372 క్యూసెక్ల వరద నీరు దిగువ నాగార్జున సాగర్ కు డ్యాం అధికారులు విడుదల చేస్తున్నారు. అయితే ఎగువ పరివాహక ప్రాంతాలైన జూరాల నుండి 1,68,562 క్యూసెక్ల వరద నీరు, సుంకేశ్వరం నుండి 72,114 క్యూసెక్ల వరద నీరు శ్రీశైలం జలాశయానికి వచ్చి చేరుతుంది. దీంతో వరద ఉధృతి కొనసాగుతుండటంతో జలాశయం 10 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయానికి మొత్తంగా ఇన్ఫ్లోగా 2,40,676 క్యూసెక్లు ఉండగా అవుట్ఫ్లో 3,34,372 క్యూసెక్లుగా ఉంది. శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 882.40 అడుగులుగా ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.8070 టీఎంసీలు కాగా ప్రస్తుతం 201.1205 టీఎంసీలుగా నమోదైంది. శ్రీశైలం కుడి ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి పూర్తిస్థాయిలో కొనసాగుతుంది. ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం కోమటికుంట వద్ద జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ ను కారు వేగంగా ఢీకొట్టడంతో బైక్ పై వెళ్తున్న ముగ్గురులో కొండయ్య అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. మరో 2 యువకులకు తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. తీవ్ర గాయాలైన 2 యువకుల పరిస్థితి విషమంగా ఉండడంతో ప్రాథమిక చికిత్స అనంతరం 108లో ఒంగోలు రిమ్స్ కు తరలించారు. మృతుడు మరియు తీవ్ర గాయాలైన యువకులది గొట్టిపడియకు చెందిన వారిగా గుర్తించారు. ప్రమాద స్థలానికి పోలీసులు చేరుకుని కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ప్రకాశం జిల్లా దర్శి పురపాలక సంఘం వెలమ వారి వీధిలో వెలమ శ్రీ అభివృద్ధి సంఘం వెలమ యువజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథుని ఆదివారం రాత్రి పొదిలి రోడ్లో ఉన్న సాగర్ కాల్వలో నిమజ్జనం చేశారు. తొలుత గణపతి విగ్రహానికి పూజా కార్యక్రమం నిర్వహించి వచ్చిన భక్తులకు అన్న వితరణ చేశారు. జూపల్లి వినోద్ కుమార్ ధర్మపత్ని నవీద దంపతులు గణపతి విగ్రహాన్ని ఉచితంగా అందించారు. ఉట్టి కార్యక్రమంలో రావుష్ ఫర్నిచర్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ సంస్థ వ్యాపారవేత్త చేబ్రోలు సుధాకర్ రావు ఉట్టిని కొట్టి నగదును దక్కించుకున్నారు. గణపతి లడ్డును వేలంపాట ద్వారా విగ్రహదాత అయిన జూపల్లి వినోద్ కుమార్ సోదరుడు జూపల్లి ప్రమోద్ కుమార్ ఇరువురు 16,600 రూపాయలకు దక్కించుకున్నారు. వినాయక మండపం కమిటీ సభ్యులు గణపతి లడ్డును ప్రమోద్ కుమార్తెకు అందజేయడం జరిగింది. అనంతరం డీజే సౌండ్ పాటలతో మహిళల కోలాట బృందంతో వినాయకుని నిమజ్జనం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కమిటీ పెద్దలు, యువకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
మార్కాపురం పట్టణం తూర్పు బజార్కు చెందిన గుండా లక్ష్మి అనే వికలాంగ వృద్ధ మహిళ గత నెల రోజుల నుండి ఎర్రగొండపాలెం పట్టణంలోని గవర్నమెంట్ కాలేజీకి ఎదురుగా ఉన్నటువంటి బస్ సెంటర్లో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఇక్కడ వదిలిపెట్టి వెళ్లడం జరిగింది. ఆ మహిళ నెల రోజుల నుండి రోడ్డున పోయేవారు అందించే ఆహారం తినుకుంటూ ఇక్కడ నిలవలేని స్థితిలో నిర్జీవంగా ఉన్నటువంటి సంఘటన ముస్లిం యూత్ సొసైటీ అధ్యక్షుడు డాక్టర్ షేక్ ఇస్మాయిల్ గారికి ఈ విషయం తెలిసిన వెంటనే ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ మెంబర్ మంద మరియా బాబు సొసైటీ సభ్యులు షేక్ బాషా మహమ్మద్ రఫీ సహకారంతో ఆ వృద్ధ మహిళ వద్దకు వచ్చి ఆమె వివరాలు తెలుసుకుని భోజనం పెట్టి ఆశ్రమంలో చేర్పించే విధంగా చర్యలు చేపట్టి కొమరంలో దీపు అనాథ వృద్ధాశ్రమంలో చేర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఇస్మాయిల్ మాట్లాడారు. సభ్య సమాజం తలదించుకునే విధంగా ఇలాంటి సంఘటన జరగడం చాలా బాధాకరమని తెలిపారు. కనిపించిన తల్లిదండ్రులను ఈ విధంగా రోడ్డు పాలు చేయడం ద్వారా చాలా దుర్మార్గమైన చర్య అని, వారి బంధువులు కూడా ఈ సంఘటన పట్టించుకోకపోవడం చాలా దురదృష్టకరమని అన్నారు. సమాజంలో ప్రతి ఒక్కరూ సామాజిక స్పృహ కలిగి ఇలాంటి సంఘటన జరిగినప్పుడు వారిని ఆశ్రమంలో చేర్పించే విధంగా ప్రజలు సామాజిక బాధ్యత కలిగి ఉండాలని ఇస్మాయిల్ కోరారు. ఈ కార్యక్రమంలో ముస్లిం యూత్ సొసైటీ సభ్యులు పాల్గొన్నారు. ఖమ్మం మండలంలో బాడిగిడి పిల్లల్ని బడిబాట పట్టించేందుకు మండల విద్యాశాఖ అధికారి అబ్దుల్ సత్తార్ సోమవారం వీధి బాట పట్టారు. పట్టణంలోని అరఫత్ నగర్ అర్బన్ కాలనీ, పూసల బజార్, నాయక్ వీధి, రంగా వీధి తదితర ప్రాంతాల్లో ఇంటింటి సర్వే నిర్వహించి దీర్ఘకాలికంగా బడికి రాని విద్యార్థుల్ని, అసలు బడిలో చేరని పిల్లల్ని గుర్తించారు. ఈ సందర్భంగా డ్రాప్ అవుట్ పిల్లలు మరియు తల్లిదండ్రులతో చర్చించి విద్యా ఆవశ్యకతను, సామాజిక విలువల్ని తెలుపుతూ ఆరోగ్య అవగాహన కలిగించారు. చేతుల పరిశుభ్రతను వివరిస్తూ పొడవుగా పెరిగిన గోర్లను అప్పటికప్పుడు కత్తిరింపజేశారు. పాఠశాల విద్యా ప్రాధాన్యతను, పథకాలను, ప్రతిఫలాలను వివరించి బడిబాట పట్టించారు. ఈ కార్యక్రమంలో సిఆర్పి మురళీమోహన్ పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా రాచర్ల మండలం జేపీ చెరువు గ్రామ వీధుల్లో పిచ్చికుక్క స్వైర విహారం చేసింది. ఒకే రోజు 5గురిని తీవ్రంగా గాయపరిచి భయాందోళనకు సృష్టించింది. జేపీ చెరువు గ్రామ వీధిలో పిచ్చికుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. ప్రజలపై దాడి చేసి కరుస్తున్నాయి. ఈ నేపథ్యంలో పలువురు బాధితులు మారుతున్నారు. ప్రస్తుతం పిచ్చి కుక్కల బాధితులు గిద్దలూరు ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గ్రామంలో పిచ్చి కుక్కల బెడద అధికంగా ఉందని ప్రజలు చెబుతున్నారు. వీటిపై పంచాయతీ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వారు వాపోతున్నారు. ఇప్పటికే పలుసార్లు పిచ్చి కుక్కల దాడి ఘటన చోటు చేసుకున్నా పంచాయతీ అధికారులు మాత్రం స్పందించడం లేదని వారు వివరిస్తున్నారు. మండల కేంద్రమైన పుల్లల చెరువులోని బీసీ కాలనీ నందు ముద్రాజ్ యూత్ ఆధ్వర్యంలో వరసిద్ధి వినాయక చవితిని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన వరసిద్ధి వినాయకుడి విగ్రహానికి 5 రోజుల పాటు పురోహితులు సాయి శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులు వరసిద్ధి వినాయకుడిని భక్తి శ్రద్ధలతో నిమజ్జనానికి తరలించారు. ఈ సందర్భంగా పురోహితుడు సాయి శర్మ మాట్లాడారు. వరసిద్ధి వినాయకుడి నిమజ్జనం అంటే వరసిద్ధి వినాయకుడి చతుర్థి పండుగలో భాగంగా ప్రతిష్ఠించిన వినాయక విగ్రహాన్ని పూజల తర్వాత భక్తి శ్రద్ధలతో ఊరేగించి జల వనరుల్లో నిమజ్జనం చేయడం అని, ఇది విగ్రహాలకు నీటిలో కరిగించి వరసిద్ధి వినాయకుడిని తిరిగి ఆయన వాసస్థానానికి పంపించే ముఖ్యమైన ఆచారమని తెలిపారు. నిమజ్జనానికి వరసిద్ధి వినాయకుడు తరలి వెళ్లారు. ప్రజలు భక్తితో డప్పు వాయిద్యాల మధ్య, భక్తి పాటల మధ్య, యువతి నృత్యాల మధ్య వరసిద్ధి వినాయకుడు ఘనంగా ఊరేగాడు. మహిళలు, పురుషులు, చిన్నపిల్లలు ఉత్సాహంగా రంగులు పూసుకుంటూ చిన్నారులు కోలాటం ప్రదర్శిస్తూ వైభవంగా నిర్వహించారు. అన్ని వీధులలోనూ వరసిద్ధి వినాయకుడు విగ్రహాల ముందు ఆయా వీధులకు సంబంధించిన యువత, మహిళలు ఉత్సాహంగా పండుగను జరుపుకున్నారు. ఎటువంటి ట్రాఫిక్ అంతరాయం లేకుండా, గొడవలు జరగకుండా ప్రశాంతంగా నిమజ్జన కార్యక్రమం జరిగేలా పుల్లల చెరువు సబ్ ఇన్స్పెక్టర్ ఎల్ సంపత్ కుమార్ తన సిబ్బందితో కలిసి ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. దర్శి మండలంలోని సుమారు 200 గణపతి విగ్రహాలను ఏర్పాటు చేశారు. సోమవారం నాటికి 150 గణపతి విగ్రహాలను జల సమాధిలో నిమజ్జనం చేశారు. గణపతి నిమజ్జన కార్యక్రమంలో భక్తులు డీజే సౌండ్లు, బాక్సులతో బాణసంచాలు కాల్చుకుంటూ, గులాంలు చల్లుకుంటూ గణపతి విగ్రహాలను ఊరేగింపుగా తీసుకోవడం జరిగింది. దర్శి పట్టణంలోని నీలిపాలెం వీధిలో ఉన్న గణపతి విగ్రహాన్ని ఆర్యవేశ సంఘం ఆధ్వర్యంలోని గణపతి విగ్రహాన్ని, అద్దంకి రోడ్లోని వెలమస్టే అభివృద్ధి సంఘంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాన్ని ఊరేగింపుగా నిమజ్జనం చేశారు. ఈ నిమజ్జనం కార్యక్రమంలో మహిళలు వేసిన కోలాటం, వివిధ వేషధారణ, దేవతల దేవుళ్ల రూపాల్లో వేసిన నృత్యాలు ప్రజల్ని ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఉదయ్ న్యూస్. We'll be